ఈ కాలతోరణం వచ్చేసి సింగిల్ ఫోటో ఒక అట్రాక్షన్ మాత్రమే ఉంది. ఈ టెంపుల్ కి అయితే ఎంట్రీ అయితే ఫ్రీ అన్నమాట. ఈ టెంపుల్ అయితే మెయిన్ గా వచ్చేసి మనకి లార్డ్ శివ, లార్డ్ విష్ణు, లార్డ్ సూర్య అన్నమాట. చాలా ఉన్నాయి తాబేళ్లు. ప్రభాస్ అటు హీరోయిన్ అటు విగ్రహం అనేది ఏమీ లేదు. ఏదో పిచ్చి గీత లాగా ఉంది. వరంగల్ సిటీ వ్యూ అంతా మనకి మంచిగా కనిపిస్తుంది. ఇదైతే బ్యాక్ సింగిల్ డ్రాప్ నంది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు టైం అయితే ఎర్లీ మార్నింగ్ అవుతుంది, 8 o'clock అవుతుంది. మనం డే 2 అనేది స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మొత్తం వరంగల్లోనే ఈ వీడియో తీస్తున్నాం. వరంగల్ ఫోర్ట్, 1000 పిల్లర్స్ టెంపుల్, ఈ రెండు కవర్ చేస్తున్నాం. డే 2 అనేది తీస్తాం. ఫోర్త్ ఎంట్రన్స్ అనమాట. ఇదైతే రాతి గోడ అనమాట. ఫస్ట్ ఫోర్త్ ఎంట్రీ టికెట్ వచ్చేసి 15 రూపాయలు అనమాట. ఫారినర్స్ కి అయితే 200 రూపాయలు. ఫోర్త్ లో అయితే మనం మెయిన్ గా చూసుకుంటే పురాతనమైన రాతి స్తంభాలు, అలాగే కాలతోరణాలు. ఫోర్త్ ని రాజా గణపతి దేవ మొదలు పెట్టాడు 12th centuryలో. రాణి రుద్రమ్మదేవి కోటలు అనేది కన్స్ట్రక్షన్ పూర్తిగా చేసింది. కోటకి చేరుకోవాలంటే మాత్రం కోట చుట్టూరు ఉన్న 7 గోడలు అయితే దాటుకొని కోట లోపలికి రావాలి. ప్రజెంట్ మనకు వచ్చేసి అయితే రాతి గోడ, మట్టి గోడ అయితే వరంగల్ చుట్టూ కనిపిస్తాయి అన్నమాట. ఇది శివలింగం వచ్చేసి శంభులింగేశ్వర స్వామి శివలింగం మెయిన్ అట్రాక్షన్. రాజుల కాల టైంలో శివలింగం ఎన్నో పూజలు అందుకుంది, కానీ ఇప్పుడు మాత్రం చూస్తే కోటలో ఒక అట్రాక్షన్ మాత్రమే ఉంది. ఢిల్లీ సుల్తాన్లు ఈ కోట పైన 9 సార్లు దాడి చేసి మొత్తం అనేది నాశనం చేశారు. మ్యాక్సిమం అన్ని నాశనం చేశారు. మనం చూస్తున్నది మాత్రం తెలంగాణ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ తీసుకొని మొత్తం సంరక్షణలో నీట్ గా కాపాడుకొని వస్తున్నారు. చూస్తున్నారు కదా, ఆ టైంలోనే ఎలాంటి మిషన్స్ యూజ్ చేయకుండా ఇలాంటి షార్ప్ గా ఉన్న స్తంభాలు అయితే మనం చూస్తున్నాం. ఎంతో క్లియర్ గా మంచిగా ఉంది. ఇప్పుడు కూడా ఇది వచ్చేసి అయితే సింగిల్ డ్రాప్ నంది అన్నమాట. అంటే ఒకే రాయితో చెక్కబడిన నంది. ఈ నంది అయితే ఎలాంటి మిషన్స్ యూజ్ చేయకుండా ఓన్లీ చేత్తోనే చెక్కింది అన్నమాట. ఇది నంది వచ్చేసి సింగిల్ బ్లాక్ గ్రానైట్ అన్నమాట. మనమైతే ఇందాక చెప్పుకున్నాం కదా, ఈ కోటలోకి ఎంట్రన్స్ అవ్వాలంటే 7 వాల్స్ ఉంటాయి అనమాట. కానీ ప్రెజెంట్ ఇప్పుడు మనం కనిపిస్తే అయితే మట్టి గోడ, రాతి గోడ అయితే మాత్రమే కనిపిస్తున్నాయి. మిగతా అన్ని భూగర్భంలో కలిసిపోయాయి అనమాట. కోట గురించి చెప్పుకున్నట్లయితే ఈ స్తంభాలన్నీ చాలా క్లియర్ గా చెక్కారు. ఎలాంటి మిషన్స్ యూజ్ చేయకుండా ఆ టైంలోనే ఇంత ఖచ్చితంగా చెక్కారనమాట. ఇది డిజైన్స్ అయితే చూస్తుంటే మైండ్ పోతుంది అసలు నాకైతే. కోటలో మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి కాలతోరణం. ఇప్పుడు మనం కనిపిస్తుంది కదా, అదే కాలతోరణం అన్నమాట. ఈ కాలతోరణం వచ్చేసి సింబల్ ఆఫ్ వరంగల్. ఈ కాలతోరణం గురించి చెప్పాలంటే ఈ ఫోర్ట్ కి 4 sides కి 4 కాలతోరణాలు. తెలంగాణ స్టేట్ సింబల్ లో వన్ ఆఫ్ ద సింబల్ అన్నమాట ఇది కాలతోరణం. రాణి రుద్రమ్మ దేవి తర్వాత ప్రతాపరుద్రుడు ఈ కోటకి బాధ్యతలు స్వీకరించాడు. ప్రజెంట్ మనం వచ్చేసి వరంగల్ ఫోర్ట్ పక్కనే ఉన్న చిల్డ్రన్స్ పార్క్ లో ఉన్నాము. చిల్డ్రన్స్ పార్క్ అంటే మీకు తెలిసిందే కదా, చిన్నపిల్లలు ఆడుకోవడానికి గేమ్ జోన్స్ చాలానే ఉన్నాయి. మంచిగా చిల్ అవుతారు. అయితే బోటింగ్ కూడా ఉంది. ఇద్దరు మనుషులకు వచ్చేసి 120 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. అయితే మనం గుట్ట పైకి వెళ్తున్నాము. ఇది పార్క్ పక్కనే ఉంది. చిన్నది కొండలాగా కనిపిస్తుంది. పైకి వెళ్తున్నాం ఇప్పుడు. గుట్ట పై నుంచి అయితే వ్యూ అయితే చాలా బాగుంది, చూడండి. పైకి వెళ్ళి కూడా చూద్దాం ఇప్పుడు. పైకి అయితే వచ్చేసాం అనమాట. సెక్యూరిటీ గార్డ్ అయితే వీడియో తీయడానికి అయితే అలౌ చేయలేదు. ఇదైతే వాచ్ టవర్, అంటే సైనికులు కాపలా కాయడానికి పైనుంచి వస్తారనమాట. ఇది శివాలయం అన్నమాట, పైన టెంపుల్. కొండపై నుంచి అయితే వ్యూ చూడండి ఎంత మంచిగా ఉందో. చాలా పీస్ఫుల్ గా ఉంది. ఇటు చూసిన చుట్టుపక్కల మొత్తం గ్రీనరీ ఉంది. ఈ చింటూ బ్రో కూడా పైకి వచ్చేసాడు చూడడానికి, వ్యూ ఎంజాయ్ చేయడానికి వచ్చాడు అనమాట. ఇప్పుడు మనం వాచ్ టవర్ పైకి వెళ్ళేసి చూద్దాం. వాచ్ టవర్ పై నుంచి ఎలా ఉందో వ్యూ చూస్తున్నాను. వాచ్ టవర్ పై నుంచి లేకు, టెంపుల్, అలాగే కింద పార్క్, వరంగల్ సిటీ వ్యూ అంతా మనకి మంచిగా కనిపిస్తుంది. ఇదైతే బ్యాక్ సైడ్ లేక్ అన్నమాట. లోపల బోటింగ్ చెప్పాను కదా ఇందాక, బోటింగ్ అయితే ఉంది. 120 రూపీస్ లెక్క ఛార్జ్ చేస్తున్నారు. అది కూడా పెడలింగ్, సైకిల్ దొక్కుతూ వెళ్ళాలన్నమాట. కనిపిస్తున్నాయి బోట్స్.
నైస్ లొకేషన్, బాగుంది. ఎవరైనా వచ్చాలంటే ఈవినింగ్ అలా విజిట్ చేయండి, బాగుంటుంది. ఇదే కదా నేను చెప్పాను, కొండపైన ఉన్న ఒక పాడుబడ్డ టెంపుల్. దీంట్లో విగ్రహం అనేది ఏమీ లేదు, ఏదో పిచ్చి గీతలాగా ఉంది. దిల్కుష్ ప్యాలెస్ అనమాట. ఇప్పుడు రాజుల కాల టైంలో దర్బార్గా యూజ్ చేశారు, అంటే మీటింగ్స్ కోసం యూజ్ చేసేవాళ్ళు అంట. ఇది దిల్కుష్ మహల్, దీని పేరు వచ్చేసి చూడండి. ఇదైతే రాతి గోడ చూస్తున్నాం కదా, మనం ముందుగా చెప్పుకున్నట్టు ఇదంతా దాటి రావాలి, కోట రావాలంటే. ఇప్పుడు మనం 1000 పిల్లర్స్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇదైతే 1000 పిల్లర్స్ టెంపుల్కి అయితే వచ్చేసాము. టెంపుల్ దగ్గర అయితే కోనేరు అయితే ఉంది. కోనేరు పెద్దగానే ఉంది. లోపల చూస్తే మనకి చాలా తాబేళ్ళు కనిపిస్తున్నాయి. చూస్తున్నారు కదా, తాబేళ్ళు చాలా ఉన్నాయి తాబేళ్ళు. ఇప్పుడైతే మనం టెంపుల్ లోపలికి అయితే వెళ్ళి చూద్దాము. ఇప్పుడు మన బ్యాక్ సైడ్ లో కనిపిస్తుంది కదా, అదే రుద్రలింగేశ్వర స్వామి టెంపుల్, 1000 పిల్లర్స్ టెంపుల్ అన్నమాట. ఇప్పుడైతే మనం టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం. ఆ దూరంగా కనిపించేదే 1000 పిల్లర్స్ మండపం అంట. అంటే ఆ మండపం మొత్తం ఒక 1000 పిల్లర్స్ ఉండొచ్చు. ఇదైతే శివుని టెంపుల్ అన్నమాట. లోపలికి వెళ్ళి కూడా మనం చూద్దాము శివుని టెంపుల్ ఎలా ఉందో ఏంటో అనేది. ఈ టెంపుల్ వచ్చేసి హనుమకొండ వరంగల్ హైవేలో మనకైతే కనిపిస్తుంది. ఇదే అన్నమాట నంది. ఇప్పుడు మనకు కనిపిస్తున్న నందే మనం వర్షం సినిమాలో షూట్ చేశారు సాంగ్ అన్నమాట. ఇది కూడా చూస్తున్నారా, వర్షం సినిమా మూవీ షూటింగ్ మొత్తం, అంటే ఆ సాంగ్ మొత్తం ఇక్కడ జరిగింది. ఇది ఆనంద్ అనమాట. ప్రభాస్ అటు హీరోయిన్ అటు కూర్చొని ఈ సాంగ్ అనేది ఇక్కడ షూట్ చేస్తున్నారు. ఇప్పుడైతే మనం ప్రెజెంట్ 1000 పిల్లర్స్ మండపం లోపలికి అయితే వెళ్తున్నాము. వెళ్ళి చూద్దాం. చూడండి. హాయ్ ఫ్రెండ్స్. మండపం అయితే చూడడానికి చిన్నగానే ఉంది, కానీ స్తంభాలు అయితే చాలా ఉన్నాయి. హారిజాంటలీ, వర్టికల్లీ అలా నెంబర్స్ వచ్చినాయి. ఆ నెంబర్స్ అనేది రీకన్స్ట్రక్షన్ టైంలో యూజ్ చేసుకొని బిల్డ్ చేశారనమాట. ఇది వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనే డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ లో ఇదంతా రీకన్స్ట్రక్షన్ చేశారు. ఇది కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు వచ్చేసి యూజ్ చేసిన టెక్నిక్ వచ్చేసి శాండ్ బాక్స్ టెక్నిక్ అన్నమాట. ఇలాగా లెక్క చేసుకుంటే మనకి ఈ మండపం మొత్తం 1000 పిల్లర్స్ అయితే వస్తాయి. మొత్తం స్టోన్ లక్షగా ఉంది సార్. ఒక బ్రిక్ కూడా కనిపించట్లేదు, మొత్తం స్టోన్ తోనే నాటారు. ఈ టెంపుల్ మండపాన్ని అయితే తుగ్లక్ డైనస్టీ పరిపాలన అయితే మొత్తం కూల్ చేశారనమాట. విగ్రహాలని మొత్తాన్ని నాశనం చేశారు. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అయితే టేక్ ఓవర్ చేసుకొని 2006 లో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఇప్పుడు మనం ఇదైతే మెయిన్ టెంపుల్ అనమాట. గుడి అక్కడ ఉంది, దాని ఆపోజిట్ లోనే 1000 పిల్లర్స్ ఇక్కడ ఉంది. ప్లస్ ఈ కనిపించానండి మా వర్షం సినిమాలో షూట్ చేశారు మూవీస్ లో. ఈ లొకేషన్స్ వరంగల్ లోని మోస్ట్ ఫేమస్ ప్లేస్ అనమాట ఇది.
ఇది అనమాట వెయ్యి స్తంభం. లోపల అడ్డంగా పొడవుగా ఉన్న అన్ని స్తంభాలు కలుపుకొని 1000 స్తంభాలు ఉంటారు. చూడండి. శివలింగేశ్వర స్వామి ఆలయం. ఇప్పుడే మనం టెంపుల్ లోపలికి వెళ్ళేసి దర్శనం చేసుకొని ఇప్పుడే బయటకు వచ్చాము. టెంపుల్ లోకి ఫోన్ అలౌ లేదు కాబట్టి మనం బయటకు వచ్చాక మళ్ళీ షూట్ చేస్తున్నాము. ఈ టెంపుల్ అయితే మెయిన్ గా వచ్చేసి మనకి లార్డ్ శివ, లార్డ్ విష్ణు, లార్డ్ సూర్య అన్నమాట. ఈ టెంపుల్ వచ్చేసేసి మోస్ట్ హిస్టారిక్ టెంపుల్ అన్నమాట. పురాతనమైనది. వరంగల్లోనే చాలా ఫేమస్ అయిన టెంపుల్ ఇది. పిల్లర్ మీద అయితే నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా, అది 2006 లో రీకన్స్ట్రక్షన్ చేసినప్పుడు మిస్ అవ్వకుండా పార్ట్స్ అన్ని నెంబర్స్ రాసుకొని మరి రీకన్స్ట్రక్షన్ చేశారు. ఈ టెంపుల్ కి అయితే ఎంట్రీ అయితే ఫ్రీ అన్నమాట. ఈ టెంపుల్ వచ్చేసి యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ లో లిస్ట్ చేశారు. ఎలా అంటే వరల్డ్ హెరిటేజ్ టెంపుల్ గా లిస్ట్ చేశారు అనమాట. ప్రెజెంట్ టైం వచ్చేసి అయితే 1 గంట అవుతుంది. ఇప్పుడు మనం బ్యాక్ టు హైదరాబాద్ అనేది రిటర్న్ జర్నీ స్టార్ట్ చేయాలి.